भारत माता की जय। भारत माता की जय। मीडिया సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మరియు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే గారైన ఎల్ఎస్ఎస్ ప్రభాకర్ గారు ఈరోజు జిల్లాలోని జిల్లా స్థాయి వర్క్ కార్యశాల దానికి ఇచ్చేశారు. అతి సందర్భంలో వారు పత్రిక విలేకరు ప్రధానమైనటువంటి అంశం పైన ప్రస్తావించదలుచుకున్నా. ఇప్పటికే మీ అందరూ కూడా చూశారు, పహల్గామ్లో ఉగ్రవాదుల పాశవిక పైశాచిక దాడి యొక్క నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ సామాన్య పౌరులందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించి ఈ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను ప్రకటించింది. నెక్స్ట్ తదుపరి చర్య ఏ రకంగా ఈ ఉగ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికి చర్యలు తీసుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఒకవైపున. ఇక రెండో వైపున మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే బీఆర్ఎస్ ఉత్సవాలు జరుపుకుంటారు. దేనికి ఉత్సవాలు జరుపుకుంటున్నారు, ఎవరి కోసం ఉత్సవాలు జరుపుకుంటున్నారు, అసలు ఉత్సవాలకి కారణం ఏంటి అనేది ఇంతవరకు ఎవరు కూడా చెప్పాలి. అసలు టీఆర్ఎస్గా ఉద్యమం మొదలైంది, రాష్ట్రం కొరకు మేము ప్రారంభించామని చెప్పన్నారు. టీఆర్ఎస్ ఏనాడో గాల్లో కలిసిపోయింది. కొత్తగా బీఆర్ఎస్ ముందుకొచ్చింది. టీఆర్ఎస్ ప్రారంభించేటప్పుడే ఇది రాజ్యం కొరకు ప్రారంభిస్తున్నాం, రాష్ట్ర సాధన కొరకు ప్రారంభిస్తున్నాం అని చెప్పన్నారు. ఈ రాష్ట్ర సాధన కొరకు ప్రారంభమైనటువంటి ఒక పార్టీ 4 కోట్ల ప్రజానీకం కొరకు ఇది ఏర్పాటు చేసినటువంటి పార్టీ అని చెప్పన్నారు. ఇది 1 కోటి కుటుంబాల కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి పార్టీ అని చెప్పారు. కానీ 4 కోట్ల కోసం అన్నటువంటి ఒక టీఆర్ఎస్ నలుగురి కోసమే అన్నట్టుగా మిగిలినటువంటి విషయం మనం చూసాం. 1 కోటి కుటుంబాల తెలంగాణ అని అంటూ ఒకే కుటుంబమయం చేసినటువంటి పాలనను చూసాం. పార్టీని కూడా టీఆర్ఎస్ క్రమంలో చూసాం. ఇక పోతే అసలు ఫెయిల్డ్ పార్టీగా ఈ భారతదేశ రాజకీయాల్లో ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్. జాతీయ పార్టీ అన్నాడు, ఫెయిల్ అయిపోయింది. ఏ రాష్ట్రాల్లో పోటీ లేదు, ఏ రాష్ట్రంలో పర్యటన లేదు. ప్రాంతీయ పార్టీ అన్నాడు, అది కుటుంబ పార్టీగా మారి ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఈ ఉత్సవాలు బీఆర్ఎస్వా టీఆర్ఎస్వా? అసలు కేసీఆర్ జాతీయ అధ్యక్షుడా, రాష్ట్ర అధ్యక్షుడా? ఒక రాష్ట్రం మహారాష్ట్రలో కానీ అధ్యక్షుని పెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఒక అధ్యక్షుని పెట్టుకుంటే ఆయన ఎప్పుడో ఫిరాయించేసి. ఇక ఈ ఉత్సవాల తర్వాత అసలు బీఆర్ఎస్కి ఇప్పటికే ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారు. ఈ ఉత్సవాలు ముమ్మాటికి కేసీఆర్కి వీడ్కోలు పలికేటువంటి ఉత్సవాలుగా అభివర్ణిస్తున్నారు. మరి మహారాజుగా వివరించినటువంటి కేసీఆర్ ఆ పాలనలో ఆయన తపనంతా యువరాజు కోసం, యువరాణి కోసమే. లిక్కర్ రాణి, లీక్ వీరుడు, వీళ్ళ కోసమే అన్నట్టుగా పాలన జరిగింది.
వీళ్ళ కోసమే అన్నట్టుగా పరిపాలన జరిగింది, వీళ్ళ కోసమే అన్నట్టుగా పార్టీ నడిచింది. సో ఈ మహారాజు ఆధ్వర్యంలో నడవబోతున్నటువంటి ఈ ఉత్సవాలు ఆ యువరాజుకి పట్టం కట్టాలా, యువరానికి పట్టం కట్టాలా అన్నటువంటి సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఉత్సవాల తర్వాత సేనాధిపతి తిరుగుబాటు తప్పదు అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటాను. ఇది ఫెయిల్డ్ మిషన్, తెలంగాణ మిషన్ కోసం అని పెట్టామన్నారు, అది కమిషన్ పార్టీగా మారిపోయింది. అరే అవినీతి విషయంలో, అక్రమాల విషయంలో, అరాచకం విషయంలో అది ఇన్ని రకాల విచారణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతీయ పార్టీ కానీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ లేదు. ఫోన్ ట్యాపింగ్ ఎదుర్కొంటున్నారు, కాళేశ్వరం ఎదుర్కొంటున్నారు, డ్రగ్స్ ఎదుర్కొంటున్నారు, ల్యాండ్స్ విషయంలో ఎదుర్కొంటున్నారు, ఇంకా అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. లిక్కర్ రానేమో జైలుకే వెళ్ళొచ్చింది, లీక్ వీరుడు ఎప్పుడు వెళ్తాడో తెలియటల్లా. కాబట్టి బీఆర్ఎస్ యొక్క ప్రస్థానము అవినీతికి మారుపేరుగా, కుటుంబ పాలనకి పెట్టింది పేరుగా, కుటుంబ వారసత్వం కొరకే అన్నట్టుగా నడిచినటువంటి ఒక పరిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనాయో ఎవరు తెలియదు, ఎక్కడ పోయినాయో అంతకంటే తెలియదు. అప్పుల రాష్ట్రంగా మార్చారు వీళ్ళు, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు, అక్రమాల పుట్టగా మార్చారు. రకరకాలుగా బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత పుట్టగతులు లేకుండా పోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ ఉత్సవాలు ఎవరి కోసమో స్పష్టం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ ఉత్సవాల తర్వాత ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్కి చివరి రోజులు దగ్గర పడ్డట్టు, కేసీఆర్కి వీడుకోలు పలికే రోజులు అతి సమీపంలో ఉన్నట్టుగా నేను పేర్కొంటాను.